అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లంనేని వంశీమోహన్ ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసి రగలబెట్టేశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇదే యాసలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఆడ టీడీపీ ఆఫీస్ని వాళ్ళు పగలగొట్టింది లేదు, రగలబెట్టింది లేదు అన్నాడు. ఆ విజువల్స్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే సాక్షాత్తు సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన రోజు సాయంత్రమో తర్వాత రోజో ఆల్రెడీ సీసీ కెమెరాలో కూడా వచ్చాయి. ఈ యొక్క వల్లంనేని వంశీ సత్యవర్ధన్ ఎవరైతే ఆ వ్యక్తి టీడీపీ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడో గన్నవరంలో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఈ వల్లంనేని వంశీమోహన్కి ఎందుకు వచ్చింది అనేది మినిమం లాజిక్, మినిమం సెన్స్. ఆ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్చర్ పెట్టి ఆ కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా వల్లంనేని వంశీ ఏదైతే పురమాయించాడో దానికి సంబంధించిన కేసులో వల్లంనేని వంశీమోహన్ జైలుకి అయితే పోవడం జరిగింది. తర్వాత కోర్టుకు వెళ్ళి బెయిల్కి అప్లై చేసుకోగా పోలీసులు ఏమన్నారు, మాకు ఈయన చేసిన అక్రమార్జన అవినీతి పైన మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ మాకు 3 రోజులు కస్టడీకి కావాలని అడిగితే కోర్టుకు అందుకు కూడా ఓకే చెప్పింది. దానికి సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్ మనకి పేపర్లో ప్రచురించినారు. దానికి కరెంట్ అప్డేట్ ఏముందో ఒకసారి చూద్దాం. కేసులో చిక్కులు అంట. మాజీ ఎమ్మెల్యే వంశీ ఆయన అనున్యాయులు అరాజకాలపై సమగ్ర విచారణ. మైనింగ్ అక్రమాలు, టీడీపీ ఆఫీస్పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్. చూడండి, మైనింగ్ అక్రమాలు, టీడీపీ ఆఫీస్పై దాడి, టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు నుంచి తప్పించుకుందామని చెప్పి మరో తప్పు సత్యవర్ధన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. అది జరిగిన విషయం. ఆ విషయంలో ఆయన జైలుకంటూ పోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వంశీ ఆయన అనున్యాయులు అరాజకాలపై సమగ్ర విచారణ. భూ కబ్జాలు, రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ ఇళ్ల పట్టాలపైన ఆరా, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు శాఖలపైన దర్యాప్తు. అప్పట్లో వంశీ అనుచరుల అరాచకాల్లో వివిధ శాఖల అధికారులకు వాటాలు. ఆయనకి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఈయన చేసే ప్రతి అవినీతిలోనూ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈయన దగ్గర వాటాలు తీసుకొని ఈయనకు జైము వల్లంనేని వంశీ అని చెప్పారు. అన్నిటిపైన సమగ్ర విచారణ జరపనున్న సిట్. మాజీ ఎమ్మెల్యే వంశీ ఆయన అనున్యాయులు గన్నవరం నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా సాగించిన అక్రమాల ఫలితంగా ఇప్పుడు చిక్కుల్లో పడనున్నారు. వాళ్లే కాదు, వాళ్ళతో పాటు ఎవరైతే పనిచేసినారో అధికారులు వీళ్ళకి సహకరించారో వాళ్ళు కూడా చిక్కుల్లో పడినట్లే. అక్రమ మైనింగ్ ఫలితంగా ఇప్పుడు చిక్కుల్లో పడనున్నారు. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, బెదిరింపులు, మోసాలు, చివరాఖరికి కిడ్నాపులు కూడా పాల్పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారిని అడ్డం పెట్టుకుని చేసిన ఆ అక్రమాలపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులు అంతర్గత విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణకు ఆదేశించినప్పటికీ అక్రమ క్వారీయింగ్కు సంబంధించిన అంశాలపై ఇప్పటికే విచారణ జరిపి 195 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నివేదించటం జరిగింది. ఆయన చేసిన దాంట్లో 195 కోట్ల రూపాయలు ఈ యొక్క గనులపైన, అదేవిధంగా పట్టిసీమకు సంబంధించిన ఏదైతే ఆ కట్టడానికి మట్టి వాడినారో ఆ మట్టి నిండా లూటీ చేసిన దాంట్లో 195 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకోవడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమాలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ తదితర శాఖలతో ముడిపడిన ఉన్న అంశాలను అనేకం ఉన్నాయి. విజిలెన్స్ ఒక్కటే పూర్తి స్థాయిలో అక్రమాలకు ప్రాథమికంగా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అన్ని శాఖలలో జరిగిన అక్రమాలపై దృష్టి సారిస్తేనే చైన్ లింక్గా జరిగిన అరాచకాలు, మోసాలు, కబ్జాలు వెలుగులోకి రానున్నాయి. 5 ప్రధాన కేసులపై దృష్టి. వల్లంనేనికి సంబంధించిన కేసుల్లో సిట్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి 5 కేసులపైన దృష్టి. అదేంటంటే సిట్ ఏర్పాటుతో ప్రధానంగా గన్నవరంలో వంశీ ఆయన అనున్యాయులు సాగించిన ప్రధానమైన 5 కేసులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 1. టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై వంశీ పథక రచనలో భాగంగా దాడి జరగడం. 2. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం. 3. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు. 4. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్. 5. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై సిట్ సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది. ఆయన గతంలో చెప్తా ఉన్నాడు, ప్రజల కోసము, వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి కాడికి పోతున్నాను, అక్కడికి పోతున్నాను, ఇక్కడ పోతున్నాను, ప్రజలకు ఇల్లు లేకుంటే అట్లా, పేద ప్రజల కోసం అని. అంటే వాళ్ళు అన్ని నకిలీ పత్రాలు పుట్టించి ఆ ఇంటి స్థలాలు ఈయన కబ్జా చేసిన విషయం మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. వీటిపైన ఆల్రెడీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఆల్రెడీ సిట్ కమిటీ వేసినారు. ఈ సిట్ కమిటీలో ఈయనకు సంబంధించిన కూపి ఏదైతే అవినీతికి సంబంధించి, ఆక్రమణకు సంబంధించి కూపి లాగి కోర్టు ముందుగానే పెడితే ఈయన
4-5 ఏండ్లు, కనీసం 7 ఏండ్లు ఉండొచ్చు ప్రాబబ్లీ, జైలుకు పోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈయన వెనకల ఈయన స్నేహితులు కూడా వస్తారని చెప్పి లోకంలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ధన్యవాదాలండి.